కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపదానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అయితే కార్తీక మాసంలో మనం చాలామంది దీపదానం చేస్తూ ఉంటాం. దీపదానం చేసినప్పుడు మనమైతే ఒక ఒత్తు అయితే ఎట్టి పరిస్థితిలో వేయకూడదండి. 2 ఒత్తులు వేస్తే మనకి శాంతిగా ఉంటుంది. 3 ఒత్తులు వేస్తే అంటే 3 ఒత్తులు వేస్తే ఏమవుతుందంటే ధన వృద్ధి జరుగుతుంది. అలాగే 4 ఒత్తులు వేస్తే ఐశ్వర్యం వస్తుంది. 5 ఒత్తులు వేస్తే అఖండ ఐశ్వర్యం వస్తుంది. 7 ఒత్తులు వేస్తే మోక్షం వస్తుంది. ఇలా మనం దీపదానం చేసినప్పుడు మీకు ఏం కావాలో కోరిక కావాలన్నది ఆ ఒత్తుల ప్రకారం వేసుకొని దీపదానం చేయండి. అయితే ఈ దీపదానం ఎప్పుడు చేయాలి అంటారా? పాడ్యమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ తిథుల్లో దీపదానం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుందని మన శాస్త్రంలో చెప్పారండి. నేనైతే ఇప్పుడు కొత్తగా ఏం మీకు చెప్పడం లేదు. అన్నీ కూడా పురాణాల్లో ఉన్నవే, నాకు తెలిసినవే మీతో కొద్దిగా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.